ఓం శాంతి. ఈనాటి స్వమానం. మై మాస్టర్ బీజ్ రూప్ హూ. నేను మాస్టర్ బీజ్ రూపుడను. योगाभ्यास। मैं आत्मा परम धाम में शिव बाबा के साथ कंबाइंड हूँ। నేను ఆత్మ పరమధామంలో శివ్ బాబాతో పాటు कंबाइंडగా ఉన్నాను। बाबा से सर्व शक्तियों के सतरंगी किरणें निकलकर मुझ आत्मा में समा रही है। బాబా నుండి సర్వశక్తుల సప్త కిరణాలు వెలువడి ఆత్మనైన నాలో ఇమిడిపోతున్నాయి। इन किरणों से मैं आत्मा स्वयं को अत्यंत शक्तिशाली अनुभव कर रही हूँ। ఈ కిరణాలతో స్వయాన్ని అత్యంత శక్తిశాలిగా अनुभव చేస్తున్నాను। अब मुझसे यह किरणें निकलकर सर्व मनुष्यात्मों के पुराने तामसिक संस्कारों के बीज को समाप्त कर रही है। ఇప్పుడు ఈ కిరణాలు నా నుండి వెలువడి సర్వ మనుష్యాత్మల పురాతన తామసిక సంస్కారాల బీజాన్ని సమాప్తం చేస్తున్నాయి। वायुमंडल शुद्ध, शांत, पवित्र और शक्तिशाली बनता जा रहा है। వాయుమండలం శుద్ధంగా, శాంతిగా, పవిత్రంగా మరియు శక్తిశాలిగా అవుతూ ఉన్నది। चिंतन। हमारे उतान और पतन से ही सृष्टि का उतान और पतन जुड़ा हुआ है। ना उत्थान పతనముతో సృష్టి ఉతాన్ పతనము జోడింపబడి ఉంది। जितनी मेरी आत्मिक दृष्टि वृत्ति रहती है उतना ही मुझे बीज रूप स्थिति का अनुभव सहज ही होने लगता है। ఎంతగా నాకు ఆత్మిక దృష్టి వృత్తి ఉంటుందో అంతే నాకు బీజరూప స్థితి సహజంగా అనుభవం అవుతుంది। चिंतन करे बीज रूप स्थिति का सहज अनुभव कैसे करें। बीज रूप స్థితిని సహజంగా ఎలా అనుభవం చేయాలి అని చింతన చేయండి। बीज रूप स्थिति में रहने वाली आत्माओं की क्या क्या निशानियां होगी। बीज रूप స్థితిలో ఉండే ఆత్మల గుర్తులు ఏమై ఉంటాయి। పూర్తి రోజంతటిలో నేను ఆత్మ బీజరూపుడను। శివ్ బాబా బీజరూపుడు, మాస్టర్। నేను ఆత్మను కూడా బీజరూపుడను। బీజం ఎలా అది అతి సూక్ష్మంగా ఉంటుందో, స్థూలమైనవి కంటికి కనబడతాయి స్థూల కంటికి, అయినా అవి చిన్నవే। అయినా అది భూమిలో వేస్తే అది ఒక చెట్టుగా, ఒక వృక్షమానగా ఎంత పెద్దగా విస్తరిస్తుందో అలాగే శివ్ బాబా ఈ వృక్షానికి ఆది పురుషుడు।
ఎంత సూక్ష్మమైనది. ఈ సృష్టికే మూలం అయిన శివబాబా బాబా ఎలా ఉన్నారు అలాగే నేను ఆత్మ కూడా అతి సూక్ష్మ బిందువుని. నేను ఆత్మ బిందు. ఈ స్థూల కంటికి కనిపించదు. మూడవ నేత్రం దివ్య నేత్రం. ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో స్థితమవుతామో అప్పుడు పూర్తిగా ఈ దేహిక స్మృతి దృష్టి స్థితిగతులన్నిటి నుంచి అతీతమై ఒక ఆత్మ అతి సూక్ష్మ బిందు. ఎలా బీజం భూమిలో వేస్తే అది ఎంత వృక్షం విస్తరిస్తుందో అలా నేను ఆత్మ బీజరూపుడు. ఈ ఆత్మ ద్వారా అనేక ఆత్మలకు తండ్రి సందేశం అందిస్తూ అనేక ఆత్మలను తయారు చేయటం, పెద్ద పరివారాన్ని పెద్ద వృక్షమానగా తయారై అందులో కాసే పూలు కాయలు అనగా భగవంతుని పిల్లలను తయారు చేసి భగవంతునికి సమర్పించడం. ఇది నిజమైనటువంటి బీజరూప స్థితిలో స్థిత కావడం. తండ్రి సమానం. బాబా నిరాకారుడు, నేను ఆత్మ మాస్టర్ నిరాకారుడు. నేను నిరాకారిని. బాబా ఈ సాకార ప్రపంచంలోకి వచ్చి ఈ దేహమనే వస్త్రాన్ని ధరించి ఇప్పుడు నాకు సంపూర్ణ రీతిలో అర్థమవుతున్నది. ఇదేది స్థూలమైనది, నావి కానే కాదు. ఒక బిందువే బీజరూపం.
ఈ ప్రపంచాన్ని దాటి అతి సూక్ష్మంగా పైకి వెళుతుంటే చాలా ఎత్తని ప్రాంతంలో ఉంటూ క్రింద చూస్తే అతి చిన్నగా ఒక బిందు వలె అవపడతాయి. ఎంత పెద్ద వస్తువు అయినా. అలాగే బాబా మీరేదైతే చెప్తున్నారు అలా మన స్థితిని శ్రేష్టంగా పవిత్రంగా తయారు చేసుకుంటాం. శబ్దానికి అతీతంగా శబ్దరహితమైన ప్రపంచవాసిని మీరు వచ్చి యథార్థమైన పరిచయాన్ని ఇచ్చారు. పరిచయాన్ని ఇచ్చి మేల్కొల్పారు బాబా. ఇప్పుడు ఈ ఆత్మకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఆత్మ ఏం చేయాలి? ఏం చేయరాదు. రాంగ్ రైట్ ఒక యథార్థమైన జ్ఞాన వెలుగుని ఈ ఆత్మకు నింపారు. దీని నుండి నేను ఆత్మ ఇప్పుడు యథార్థమైన మిమ్మల్ని అర్థం చేసుకున్నా. ఇప్పుడు మీరు ఏ చెప్తున్నారు మీ మాటే నా మాట. మీ కర్తవ్యమే నా కర్తవ్యం బాబా. మాస్టర్ నేను ఆత్మ నిరాకారిగా వచ్చింది. నిరాకారి ఒక జ్యోతివై వచ్చాను. అలాగే ఆత్మ జ్యోతి ఒక ప్రకాశమైందా ఒక వెలుగుతున్న ఒక జ్యోతి. ఈ దేహములో ఈ శరీరంలో ప్రవేశించి ఇంత పెద్ద నాటకం పాత్ర అభినయించి నేను ఆత్మ ఇప్పుడు రిటర్న్ జర్నీ వస్తున్నాను బాబా. నేను ఆత్మ
సదా మీ స్మృతిలో ఏనాడుతుంది. సంపూర్ణ చేసుకుంటా. ఓం శాంతి.